హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూర్తిదాకా చూడండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఉదయాన్నే సూర్యోదయం చూడండి ఫ్రెండ్స్. పక్షులు కిలకిలలాడుతూ ఆకాశంలోకి పరుగులు తీస్తున్నాయి. అదేవిధంగా ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది చెప్తున్నాను. పేరు బుడంకాయలు అంటారు ఫ్రెండ్స్. ఈ కాయలు చాలా బాగుంటాయి. పండితే ఆకంతా యాప ఆకు ఎలాగ ఎండిపోయిద్దో అలాగా వచ్చేసిద్ది. ఈ లోపల కాయ అనేది ఉంటుంది. చాలా విటమిన్స్ ఉన్నాయి. కంటి చూపుకి, నరాలకి చాలా ఉపయోగం. వీటిని 10 కాయలు తీసుకొని పోయి గ్లాస్ నీళ్ళలో ఉడికించి తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధముగా ఫ్రెండ్స్, పూర్తి దాకా వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంలో చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు వంటకం అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయలు, బంగాళదుంప, బిర్యానీ ఆకు ఊరించకుండా చక్కగా చెప్తున్నారు. రైస్లోకి, రోటీలోకి సూపర్గా ఉంటుంది. పుల్కాలోకి కూడా బాగుంటుంది. మనకి ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకొని తింటే, ఇంగు వేసి చేశాను. కుర్మా అనేది బాగుంటుంది. దానికి కావాల్సినవి సింపుల్గా ఉన్నాయి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉన్నాయి. వంకాయలు, పొడవు వంకాయలు ఫ్రెండ్స్ బాగుంటాయి. 2 ఆలులు, బంగాళదుంపలు, టమాటా, అల్లం వెల్లుల్లి, మసాలా, బిర్యానీ ఆకుతో వేసి ఇంగు వేసి చేశాను. సూపర్గా ఉంటుంది. ఒక్క ముద్ద తిన్నా చాలా బలం వచ్చిద్ది. అంత రుచిగా ఉంటుంది. ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఎప్పుడు చేసినా ఇదే విధంగా నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆల్రౌండ్ అన్ని వీడియోలు పెడదామని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేసి వీడియో అనేది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కళ్ళు ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె ఒకటి తీసుకొని పెట్టుకోవాలి. కూర గిన్నె. అదే విధంగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 5-6 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను చూడండి ఫ్రెండ్స్, ఆతల పొయ్యి మీద రైస్ అనేది ఉడికిస్తున్నాను. లంచ్ బాక్స్లోకి కానీ, బాక్స్లోకి మనము ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలకి క్యారేజీ కట్టాలి కదా ఫ్రెండ్స్. కాలేజీ పిల్లలకు కానీ, ఇంట్లో మనము వర్క్కి వెళ్ళేటప్పుడైనా మధ్యాహ్నం భోజనంలోకి. అదే విధంగా ఆయిల్ అనేది 5-6 టేబుల్ స్పూన్లు నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోలో. అదే విధంగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బాగా బాగుంటుంది. ఆయిల్ అనేది కుర్మా అంటే కొంచెం ఆయిల్ పట్టిద్ది, బాగుంటుంది. చాలా రుచి వచ్చింది, టేస్ట్ ఇచ్చిద్ది. ఇదే విధముగా హైలోనే ఉంచేసుకొని ఆయిల్ వేడైనాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాము. అదే విధంగా వేగాలి, దోరగా వేగాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుంటేనే రుచిగా ఉంటుంది కూర అనేది. కుర్మా బాగుంటుంది. వంకాయ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని ఈ విధంగా వాటర్ వేసి, ఉప్పు వేసి, చిన్న సైజు 2 అంగుళాల ముక్కల్లో కటింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే 3 భాగాలుగైనా చేసుకోవచ్చు. మధ్యలో చీల్చి బాగుంటుంది ఫ్రెండ్స్. మధ్యలో చిన్న ముక్కలుగా ఆలుని నేను చూడండి 2 కప్పులు తీసుకున్నా. ఆలుని 2 కప్పులు, టమాటాలు 2 కప్పులు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా 3 కప్పులేమో ఇవి అయ్యాయి. ఏంటివి? వంకాయలు చాలా లేతవి బాగున్నాయి ఫ్రెండ్స్. ఇట్టే చిటికలో అయిపోయిద్ది. చిటికలో వంకాయ ఆలు కుర్మా అనేది చిటికలో అయిపోయిద్ది. త్వరగా అయిపోయిద్ది వంటకం అనేది. ఇవి వేగాయి కదా ఫ్రెండ్స్. ఇవి పోపు దినుసులన్నీ వేగాక నేను వేసింది ఇక్కడ యాలుక్కాయ, చెక్క, లవంగాయి వేయించి పొడి చేసుకొని గరం మసాలా పౌడర్ వేసాను. తగినట్టుగా వేసుకున్నాను. ఆ మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి సూపర్. ఇంకా అది ఒక్క నిమిషం మనం గెరెట్తో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది, అల్లం తురుమైనా వేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా దోరగా వేయించుకోవాలి. నేను సిమ్లోనే ఉంచేసుకున్నాను స్టవ్ అనేది. ఆలు వేసాను, పచ్చిమిర్చి 2-3 తరిగి వేసుకున్నాను. దంచుకొనైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని దంచైనా వేసుకోవచ్చు. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలు, యాలక్కాయ, చెక్క, లవంగాయి, అవైనా ధనియాలు వేయించి అయినా చక్కగా మిక్సీలో అయినా వేసుకొని, రోట్లో అయినా దంచుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, బిర్యానీ ఒక ఆకు తీసుకొని ఆలుతో పాటు వేయించుకున్నాను. నేను తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది. బిర్యానీ ఆకుని తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. తుంచి వేసి 4-5 సార్లు
సిమ్లోనే ఉంచేసుకొని గెరెట్తో కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంగో కూడా వేసాను. కుర్మాకి తగ్గట్టుగా వింగో వేసుకున్నాను ఫ్రెండ్స్. వింగో వేసుకొని మరలా కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్ చిటికెడంతా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. ఇదే విధంగా పసుపు వేసుకున్నాక మరలా తగినట్టు కుర్మాకి, వంకాయ కుర్మా, ఆలు కుర్మాకి తగినట్టుగా ఏమి వేసుకోవాలంటే ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవాలి. అదే విధంగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఫ్రెండ్స్ తగినట్టుగా కారం, లేదు అంటే కనుక ఫ్రెండ్స్ ఏం వేసుకోవాలంటే ఇక్కడ మసాలా కారం అని ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా టమాటాలు 2 కప్పుల దాకా వేసుకోవాలి. పండు టమాటా కాయలు కానీ సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం సిమ్లోనే ఉంచేసి కలుపుకుంటూ ఉండాలి. ఎన్ని నిమిషాలు కలుపుకోవాలంటే ఒక 5 నిమిషాల సేపు దాకా కలుపుకుంటే ఈ మసాలా పోపు అంతా మనం వేసిన ఆలు మగ్గిపోయాయి. పచ్చిమిర్చి, టమాటాలు మగ్గినాక అన్నీ వేసుకున్నాక నేను ఉప్పు వేసి వాటర్లో వంకాయల్ని 2 అంగుళాల సైజులో కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 3 భాగాలుగైనా కట్ చేసుకొని వంకాయల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. వాటర్లో వేసుకొని కండ్రెక్కకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం వేసి వాటర్ పోసి పుచ్చులు ఉన్నాయా లేవనని చూసుకొని ఈ విధంగా వేసుకున్నాను. పొడ వంకాయలు ఫ్రెండ్స్. అదే విధంగా మరలా గెరెట్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగుదాకా కలుపుకున్నాక 3 నిమిషాల సమయం దాకా చూడండి ఫ్రెండ్స్. మన సింపుల్గా త్వరగా 5 నిమిషాల చిటికలో అయిపోయే ఆలు వంకాయ టమాటా బిర్యానీ ఆకు వేసుకొని కుర్మా అనేది చాలా రుచిగా టేస్టీగా ఇంగువతో చేసుకుంటున్నాం. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ మరలా సిమ్లోనే ఉంచేసి చుట్టూతో కలుపుకోవాలి. అడుగంటకుండా ఉంచేసుకోవాలి. పొద్దున్నే ఫ్రెండ్స్ చలికాలం వచ్చేసింది కాబట్టి మనము అదే విధంగా బుడంకాయలు టీ అనేది 10 కాయలు తెచ్చేసి కడిగి ఆ తొక్కులతోనే గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించి ఉదయాన్నే సేవిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ రైస్ పక్కన ఉడికింది ఫ్రెండ్స్. ఇక్కడ కుర్మా అనేది ఆలు బంగాళదుంప కుర్మా కూడా ఇంకా మరికొద్ది క్షణాల్లోనే రెడీ అవుతుంది వేడిగా. ఇదే విధంగా ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి పౌడరు బయట నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. బాగుంటుంది కొబ్బరి పౌడర్ని స్వీటుల్లోకి, మనం పొంగల్లోకి ఇదే విధంగా కొబ్బరి కారానికి వినియోగించుకోవచ్చు. లేదు అన్న ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ వేసుకోవాలి. తగినట్టుగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మరలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక అన్నీ సరిపోయినా లేవనని ఉప్పు తక్కువైనా కొంచెం వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. మిరియాల పౌడరు ధనియా పౌడర్లోనే కలిపి వేసుకున్నాం, మేము దంచి వేసాను ఫ్రెండ్స్. అదే విధముగా చూడండి కలుపుకున్నాక ఫ్రెండ్స్ తగినట్టుగా కొంచెం ఒక కప్పుడు అన్ని వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ఉడికి చక్కగా మగ్గుతాయి. కప్పుడు వేసుకున్నాను. ఇష్టం లేదంటే మూత మీద నీళ్ళు పెట్టేసేసి మగ్గనియచ్చు కొత్తిమీర వేసుకొని. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం వాటర్ వేసి ఒక్క 5 నిమిషాల సేపు దాకా సిమ్లో ఉంచేసి ఉడకనిచ్చినాక ఫ్రెండ్స్ మూత పెట్టేసేసి 5 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి. మరలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఇదే విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఫ్రెండ్స్ 5 నిమిషాలు సరిపోయింది. సిమ్లోనే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ కామెంట్స్ బాక్స్లో మాకు తెలపండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటారో, మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈ విధంగా అన్నీ వేసుకొని తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను చట్నీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చట్నీకి కప్పుడు
వేరుశనగకాయ ఇత్తనాలు, 3 పచ్చిమిర్చి, లేదు పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి 5 నిమిషాల్లో మగ్గిపోయింది. వంకాయ ఆలు కుర్మా బిర్యానీ ఆకు ఇంగు వేసి తయారు చేశాను. సూపర్గా ఉంటుంది. ఆలుని చిదిపి చూసుకోండి ఫ్రెండ్స్. చిదిపినా కానీ ఎంత చక్కగా ఉడికి మగ్గింది. ఎంతో గ్రేవీ చూడండి, గ్రేవీ వచ్చింది. రోటీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను ఇక్కడ ఇదే విధంగా పల్లీల చట్నీ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కప్పుడు పల్లీలు, కప్పుకి అరకప్పు పుట్నాల పప్పు, కప్పుడేమో పచ్చి కొబ్బరి వేసి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. 3 పచ్చిమిర్చికి బదులుగా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కప్పుడేమో వేసాను ఫ్రెండ్స్. ఏమిటంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే పల్లీలు వేగినాక స్టవ్ ఆపివేసి పచ్చిమిర్చి వేగినాక చింతపండు రెబ్బ, కప్పుడేమో పల్లీలు, కప్పుడేమో పచ్చి కొబ్బరి, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడంతా చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పుట్నాల పప్పు వేసాను ఫ్రెండ్స్. పుట్నాల పప్పు కూడా ఒక కప్పుడు వేసుకొని ఆ వేడంతా చల్లారిన దాకా ఆ బాండీలో ఉంచేసి తర్వాత తీసి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే పోపు వేసుకోవాలి. చట్నీ చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సాయంకాలం సమయాన చిన్న పునుగుల్లో, గుంట పునుగుల్లో వేసుకొని తినవచ్చు. దానికి తగినట్టుగా వాటర్ వేసుకొని ముందు మిక్సీ వేసుకొని వాటర్ వేసుకొని జారుగా మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్నాక పోపు అనేది ఎండుమిరగాయ, కరివేపాకు, పుదీనాకు కానీ వేసుకొని చట్నీలో ఇదే విధంగా పోపు వేసుకొని పెట్టుకోవాలి. బాగుంటుంది. తగినట్టుగా వాటర్ వేసుకొని మెదుపుకోవాలి. అదే తర్వాత మా ఇంటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. రొయ్యల పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు. చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, మటన్ పచ్చడి, మా ఇంటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వాడుతున్నాను. అదే విధంగా చట్నీని జారుగా వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ 10 ఆకులు పుదీనాకు కానీ కొత్తిమీర కానీ మిక్సీలోని వేసుకొని తాలింపు అనేది వేసుకొని అటుకుల దోశలో వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయింది.